డబ్బులు తెస్తా అని ఎప్పుడు అన్నట్టున్నా? సార్ మీకు డబ్బులు ఇద్దామని గంపడాస్తూ జేబులో డబ్బులు పెట్టుకుని మరి గడపలో అడుగు పెట్టాను అంతే. ఏ నేను లేనా? ఉన్నారు సార్. మరి ఆ బీటెక్ రామ్ పటేల్ గా లేడు సార్, వాడు పడేయాలని ఒక తుమ్ము తుమ్మాడు సార్ అంతే. ఓ సెంటిమెంటా? కాదు, నీ కాంటిమెంట్. ఇంతకీ అది ఏ రోజు, ఏ వారం? అదేదో రోజు సార్. అయినా వారాలు తేదీలు నక్షత్రాలు గుర్తుపెట్టుకుంటాం ఏంటి సార్? అవును, ఆ తర్వాత అయినా తెచ్చి చేయొచ్చు కదయ్యా. సార్ మనలో మన మాట, మీరు అంతకుముందు గిరిగిరి వ్యాపారం చేశారా సార్? ఏం నాటకాలా? సారీ సార్, మీకు ఇద్దామని వచ్చి గడపలో అడుగు పెట్టానో లేదో మళ్ళీ పడేలు మన ఎవడో తుమ్మాడు కదమ్మా. ఈసారి పడేలు మన ఎవరు తుమ్మలేదు సార్. తడేలు మన ఫోన్ మోగింది, గుబేలని గుండె ఆగింది సార్. ఎవరికో? అమ్మమ్మకి సార్ హార్ట్ అటాక్. ఓ అమ్మమ్మక? హాఫ్ అన్ అవర్ లో హాస్పిటల్, 5 నిమిషాల్లో ఐసీయూ. అయ్యో పాపం. ఓకే సార్, బాయ్ సార్. అమ్మమ్మ జాగ్రత్త. ఏమైంది ఏంటి ఇంకా రావట్లేదు? ఏంట్రా ఏంటి? ఆ ప్రిన్సిపల్ ఏమన్నాడు? ఏం లేదురా, ఆ 10,000 సరిపోవాలన్నా ఏహే నేను చెప్పేది పూర్తిగా వినరా. నేసెత్తా. ఎగిరింది చాలు, మూసుకుని కూర్చో. మరి ఆ 10,000 సంగతి ఏంటి? ఆ 10,000 అడిగాడని చెప్పాను గానీ నేను ఇచ్చానని చెప్పలేదు కదా. అయితే సూపరు పార్టీ మావా. ఇవాళ మీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తారా? ఇప్పుడు రొటీన్ అయిపోయింది కదా, కొత్త లోకం చూపిస్తా. ఎంజాయ్మెంట్ అంటే మందు సిగరెట్టే కాదురా, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇవాళ సాయంత్రం చూపిస్తా. మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. రేయ్ 2 నిమిషాలు వస్తున్నా, ఈ అంత చూస్తా. అయితే బాబాయ్ దొంగతనం చేసిన లేకపోతే అందులో మంది గంజాయికి సీరకముడే. ఎందుకైనా మంచిది ఈ పక్క నుంచి ఆ పక్కకి చంపకపోతే. పంపదీసి ఆ పక్క నుంచి పక్క రావడం ఏమైనా చూసాడా? బా ఏరా చూడ్డానికి చాలా సింపుల్ గా కనిపిస్తున్నావు, గంజాయి తాగాలనిపించిందా? లేదు సార్, మేము అలాంటి వాళ్ళం కాదు సార్, మమ్మల్ని వదిలేండి సార్. మిమ్మల్ని అంత తేలిక వదిలిస్తే ఎలారా? ఎంత కష్టపడి నష్టపడి పట్టుకున్నాను. ఇస్తా. అయిపోయింది సార్, మమ్మల్ని క్షమించండి. ఏరా ఆ చివరి నుంచి చివరికి షిఫ్ట్ అయిపోయావు, ఏటి సంగతి? వాస్తు దోషం సార్. చా, నాకు అటువంటి సెంటిమెంట్లు ఏవి లేవమ్మా. నువ్వు ఎక్కడుంటే అక్కడి నుంచే మొదలెడతా. నీ సంగతి తర్వాత చెప్తా. నీ పేరు? సంజయ్ సార్. ఏ బిజినెస్ చేస్తావు సంజయ్ బాబు? మేము స్టూడెంట్స్ సార్. ఏంట్రా కరెంట్ షాక్ కొట్టిన కాకిల గిలగిల కొట్టుకుంటావు? చెప్పరా, మీ వెనకాల ఎంత పెద్ద గ్యాంగ్? మీరు మత్తు పదార్థాలైనా మందుగుడి సామాగ్రి కూడా సరఫరా చేస్తారా? ఎన్ని మర్డర్లు చేశారు, ఎన్ని మానభంగాలు చేశారు, ఎంతమంది ఉగ్రవాదులు తెలుసు, ఎన్ని టెర్రరిస్ట్ సమస్యలు తెలుసు? సార్ మాకు టూరిస్ట్ ప్లేస్ జరిగేది తెలియమండి, ఇక టెర్రరిస్ట్ ప్లేస్ మాకెలా తెలిసేయండి బాబు. సార్ టెర్రరిస్ట్ అంటే ఎలా కొట్టారండి? ఓవర్ యాక్టింగ్ చేస్తే పగిలిపోతుంది. మీకు కావాల్సిన తప్పొప్పుకోవడమే కదా. విప్లవకరుడువా నక్సలైడువా? ఎగస్ట్రాలు మాట్లాడేవాడి ఎన్కౌంటర్ చేస్తా బిడ్డ. రండిరా.